తల్లిదండ్రులు ఏం జేస్తున్నారు? ఒక పిల్లని కంటున్నారు. అంటే పిల్లల్లో ఉన్న ఆ ఆత్మ తల్లిదండ్రులు ఏమైనా తీసుకొనొస్తున్నారని జెప్పేసి మీరేమైనా అనుకుంటున్నారా? దయచేసి దాన్నొకసారి క్రాస్ చెక్ చేసుకోండి. బైబిల్‌లోని ఆదికాండము 2వ అధ్యాయంలో దీనికి సంబంధించిన వివరణ అంతా చాలా స్పష్టంగా ఉంటది. దేవుడు నేల మట్టితోటి ఒక మాంసపు లేదా ఒక నిర్మాణాన్ని తయారు జేస్తాడండి. ఒక మట్టితో ఒక ఆకారాన్ని తయారు జేసి, ఆ ఆకారంలోకి దేవుడు ఎప్పుడైతే తన జీవవాయువుని ఊదాడో, అప్పుడు మనిషి జీవించే ఆత్మగా లేదా జీవించే ప్రాణిగా మారడం అనేది జరిగిందండి. అయితే దేవుడు ఆ యొక్క మట్టి ఆకృతిలోకి తన వాయువుని ఊదలేనంత వరకు లేదా దేవుడు ఆత్మని ఉంచలేనంత వరకు అది ఒక మట్టి ముద్ద అనే విషయాన్ని మీరు గ్రహించాలి. అయితే దేవుడు ఆ యొక్క ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాముకు సాటి అయిన సహాయంగా అవ్వనిచ్చిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మీరిక నుంచి ఈ ఈ ఈ ఏ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని లోపరుచుకోండి అని జెప్పేసి చెప్పారండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం కూడా చాలా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించి భూమిని లోపరుచుకోవాలి. ఎలా ఫలించాలి అంటే మనిషి ఏం చేస్తాడంటే దేవుడు ఏదైతే సృష్టి క్రమాన్ని లేదా ఒక మనిషిని తయారు చేశాడో, లేకపోతే ఆదాముని మొట్టమొదటి మనిషిని తయారు చేశాడో, ఇక నుంచి మనుషులను తయారు చేసే పని ఎవరికిచ్చారంటే దేవుడు తర్వాత కాలంలో ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి, ఒక మనిషి ఇంకొక మనిషిని తయారు చేసే ఆ యొక్క ప్రాసెస్ అనేది ప్రారంభించబడ్డదండి. అయితే మనిషి నుంచి ఇంకొక మనిషిని తయారు చేసిన తర్వాత ఆ యొక్క మనిషిలోకి ఆత్మని ఎవరు ఉంచుతున్నారయ్యా అని చెప్పేసి మనం పరిశీలన చేసినప్పుడు శరీరము మన్నే గనక మళ్ళా మట్టిలో కలిసిపోద్ది. ఆత్మను దేవుడు అనుగ్రహించాడు గనక మళ్ళా ఆత్మ ఎక్కడికెళ్తదంటే దేవుని దగ్గరికెళ్తది. అంటే ఒకవేళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారయ్యా అంటే మట్టి శరీరాన్ని లేదా మాంసపు ముద్ద అనే ఆ శరీరాన్ని తయారు చేస్తున్నారు. అనగా బై ప్రొడక్ట్ ఉప ఉత్పత్తి అంటే తనలాంటి ఆకృతిలో అంటే కాళ్ళు, చెవులు, చేతులు అన్నీ కలిగిన ఒక మట్టి శరీర ఆకృతిని తయారు చేయగలుగుతున్నారు. కానీ అందులోకి ఆత్మను పెట్టింది ఎవరంటే దేవుడు. ఒకవేళ దేవుడు ఆత్మను పెట్టకపోయినట్లయితే ఆ మట్టి శరీరం వల్ల ఏ ఉపయోగం లేదు. డాక్టర్ ఎప్పుడైతే ఆ బేబీని ఇలా పట్టుకొని అందులోకి జీవాత్మ గాని ప్రవేశించకపోయినట్లయితే, ఆత్మ అనేది అందులో లేకపోయినట్లయితే ఆ బేబీ బాడీగానే ఉండిపోద్ది తప్ప కదలదు, మెదలదు, ఏ ఉపయోగం లేదు. అప్పుడు ఆ డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ బేబీని తీసుకెళ్ళి